హాయ్ అండి, వెల్కమ్ టు A to Z ఫార్మా గురు. సీజన్ చేంజ్ లో చాలా మందికి కామన్ గా వచ్చే డిసీజ్ వచ్చేసి సీజనల్ ఫ్లూ అండి. సో ఈ డిసీజ్ ఎలా వస్తుంది, సిమ్టమ్స్ ఏంటి, ప్రివెన్షన్స్ ఎలా, ఈ డిసీజ్ గురించి క్లియర్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ఎక్స్ప్లెనేషన్, అసలు సీజనల్ ఫ్లూ అంటే ఏంటి? సీజనల్ ఫ్లూ అంటే సీజన్స్ చేంజ్ అయ్యే టైంలో స్ప్రెడ్ అయ్యే వైరల్ ఇన్ఫెక్షన్ అండి. ఇది మెయిన్లీ ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల వస్తుందండి. క్లోజ్ కాంటాక్ట్ లో ఉంటే కఫ్ ఆర్ స్నీజింగ్ డ్రాప్లెట్స్ ద్వారా చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందండి. సో వింటర్ స్టార్ట్ అయ్యే టైంలో, రైనీ సీజన్ లో హ్యూమిడిటీ పెరిగితే పేషెంట్స్ ఎక్కువగా అవుతారు. ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళకి రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుందండి. సో సీజన్ ఫ్లూ సిమ్టమ్స్ ఏంటి అంటే సడన్ గా ఫీవర్ రావడము, గొంతు నొప్పిగా ఉండడము, కఫ్ అండ్ కోల్డ్ అనిపించడము, బాడీ పెయిన్స్, హెడ్ ఏక్, షివరింగ్, నాజల్ బ్లాక్ అయిపోవడము, వీక్నెస్ గా ఉండడము, కిడ్స్ లో అప్పుడే తగ్గిపోవడం, ఇరిటేషన్, ఫాస్ట్ గా బ్రీతింగ్ కూడా చూపిస్తారండి. సో ప్రివెన్షన్ లో మెయిన్ పార్ట్ వచ్చేసి సీజనల్ ఫ్లూ ని ప్రివెంట్ చేయడం ఈజీ. సింపుల్ స్టెప్ ఫాలో చేస్తే సరిపోతుందండి. సో హ్యాండ్ వాష్ మినిమం 20 seconds చేసుకోవాల్సి ఉంటుందండి. మాస్క్ యూజ్ చేయాలి, ఎస్పెషల్లీ కఫ్ అండ్ కోల్డ్ ఉంటే మాత్రం. సో క్రౌడ్ ప్లేసెస్ మాత్రం అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. విటమిన్ సి ఫుడ్ తినడం, లెమన్, ఆరెంజ్, గూస్ బెర్రీస్ అలాంటి కొన్ని తింటే మాత్రం చాలా మంచిదండి. వామ్ వాటర్ రెగ్యులర్ గా తాగడము చేయాలండి. స్టీమ్ ఇన్హలేషన్ తీసుకోవాల్సిందే అండి. గుడ్ స్లీప్ ఫర్ ఇమ్యూనిటీ గురించి కంపల్సరీ అండి. సో పర్సనల్ ఐటమ్స్ ని షేర్ చేయకండి. సో ఇలాంటి ప్రివెన్షన్స్ వాడితే సరిపోతుందండి. సో ఎప్పుడు మనం డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి అంటే ఫీవర్ 3 days కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు కంపల్సరీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందండి. సివియర్ థ్రోట్ పెయిన్ గానీ, డిఫికల్ట్ బ్రీతింగ్ గానీ, చెస్ట్ పెయిన్ గానీ, స్మాల్ కిడ్స్ లో ఫాస్ట్ బ్రీత్ గానీ, వెరీ హై వీక్నెస్ గా ఉన్నప్పుడు గానీ, ఎస్పెషల్లీ ఆస్తమా, బీపీ, డయాబెటిక్ పేషెంట్స్ కి కేర్ఫుల్ గా చాలా ఉండాల్సి ఉంటుందండి. సో ఇలాంటి టైంలో కంపల్సరీ డాక్టర్ అనేది కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందండి. అవేర్నెస్ లో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి కోల్డ్ క్లైమేట్ వల్ల ఫ్లూ వస్తుందని అనుకుంటున్నారండి. బట్ తెలియాల్సిన విషయం ఏంటంటే ఫ్లూ వైరస్ వల్ల వస్తుందండి, తెలుసుకోండి. సో మాస్క్, హైజీన్ అండ్ ఇమ్యూనిటీ ఇవి మెయింటైన్ చేశారనుకోండి, సో ఫ్లూ అనేది దరిదాపులో కూడా ఉండదు. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ హెల్త్ టాపిక్ తో మీ ముందు వస్తానండి. మీ A to Z ఫార్మా గురు. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.